సో ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసానండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని చూసుకోండి, ఓకేనా. సో రెండు సేమ్ వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి సో ఫ్రంట్ సైడ్ గల్లా అయితే మనం చెక్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి షోల్డర్స్ అనేవి జారడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఇలా సో చూసుకుంటున్నాను ఒకసారి గల్లా అనేది ఎలా ఉందా అని చెప్పేసి, ఓకేనా. సో సేమ్ ఉంది, ఓకేనా. ఉక్స్ పట్టి సైడ్ చూసుకోవాలి, కాజా పట్టి సైడ్ చూసుకోవాలి. వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కూడా ఎగ్జాక్ట్ వచ్చిందండి, చూసారు కదా. సో ఇప్పుడు మనము సో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను. సో మీకు బ్యాక్ పార్ట్ గురించి తెలుసు కాబట్టి సో నేనైతే వీడియోలో ఏం పెట్టలేదు, ఓకేనా. సో ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాము. తెలుసు కదా మీకు, ఇక్కడ కొంచెం క్రాస్లో ఇలా ఇవ్వాలి, ఇలా. సో నైట్ అయింది కదండి, దోమలు వేసేసుకుంటున్నాయి నన్ను, బాబోయ్. ఇలా సో ఇప్పుడు మనము ఇది ఉంది కదా, సో ఈ జాయింట్ అనేది ఇది బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి, ఫ్రంట్ పార్ట్ సైడ్ రావద్దు. ఇది ఒకటి టిప్ అయితే గుర్తుపెట్టుకోనండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ సో క్రాస్ పీస్ కూడా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను. మీ చేతి వాళ్ళని బట్టి మీకు ఎటు వీలైతే అటు పెట్టుకొని సో ఇక్కడ ఇలా కొంచెం ఫోల్డ్ వేసుకొని ఇలా రఫ్ ఇచ్చి సో ఇలా ఈ క్లాత్ని ఇలా పట్టేసుకొని గల్లా సో లాగా తీయద్దు, బ్లౌజ్ని గల్ల పీస్ని ఏమాత్రం సో లాగా తీయద్దు. ఇలా అది ఎలా షేప్ ఉంటే సో అలా బ్లౌజ్ అనేది తిప్పుకుంటూ రెండు చేతులతోటి, ఒక ఎడమ చేతితోటి క్రాస్ పీస్ క్లాత్ని, కుడి చేతితోటి ఇలా బ్లౌజ్ని ఇలా తిప్పుకుంటూ సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ సైడే ఉండాలి మనకి, ఓకేనా. ఇప్పుడు ఇలా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత సో ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా టాకాలు ఇచ్చేసేయండి, ఓకేనా. ఇలా సో ఇప్పుడు ఇలా గల్లని ఇలా పోలేసి కత్తిని మొత్తం లోపలికి ఇలా పోల్ చేసేయండి, ఓకేనా. ఇలా స్టిచ్ చేయండి, ఇలా నీట్గా ఫస్ట్ నుంచి మొత్తం ఒకే విధంగా ఉండాలండి, అప్పుడే మనకి గల్ల అనేది సో నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ చేసినా కూడా సో నీట్గా అంటే నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా సో మనకి పేషెన్స్ అయితే చాలా ఉండాలని నేను ప్రతి వీడియోలో చెప్తాను. నేను మార్నింగ్ ఎగ్జామ్ రాసి సో నేను ప్రిపేర్ అవ్వకుండానే ఒక దిక్కు నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వకుండానే సో ఇంకో సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి, ఓకేనా. ఇది నాకు ఒక పార్ట్ టైం జాబ్ లాగా. సో మనం లేడీస్ని తలుచుకుంటే సో చెయ్యలేనిది చాలా ఏది ఉండదండి, ఓకేనా. సో చూసారు కదా, సో ఇదండి గల్ల అయితే. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను.
సో మార్నింగ్ ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ నా కస్టమర్ మళ్ళీ షాప్కి వచ్చి మళ్ళీ ఇలా చేస్తున్నాను, షాప్కి వచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఓకేనా. అసలు యాక్చువల్గా లేడీస్ తలుచుకుంటే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారండి ఫ్యామిలీ కోసం. దట్ ఈస్ ద ఉమెన్ పవర్. చాలామంది ఆడవాళ్ళకి ఏం రాదు, ఏం చేయలేరు వాళ్ళని అనుకుంటారు, కానీ అదంతా అబద్ధం. ఫ్యామిలీ కోసం ఎంతైనా సాక్రిఫై చేస్తారు. దట్ ఈస్ ద రియాలిటీ. సో ఇప్పుడు ఇలా ముందు సైడ్ రావాలి, బ్యాక్ సైడ్ రావాలండి. ఓకేనా. సో ఇలా వేసిన తర్వాత ఇలా డబల్ స్టిచ్ చేసేయండి. సో మీరు అడగచ్చు కంప్లీట్గా ఏదో ఒక దాని మీద ఉండొచ్చు కదా అని చెప్పేసి. సో కొంచెం ఫైనాన్షియల్, ఇది నా పాకెట్ మనీ లాగా. అలా అన్నమాట. నేను ఒకప్పుడు అనుకునేది బ్లౌజ్ కుట్టడం రానప్పుడు, అబ్బా అట్లీస్ట్ నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అని ఒకటి ఉండే. జస్ట్ అప్పటి వరకు అది ఉండే అంతే. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ రెండు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టి. సో ఇప్పుడు అయ్యో బాబోయ్ దోమలు వేసేస్తున్నాయండి బాబోయ్. ఇప్పుడు హ్యాండ్స్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకేనా. సో తర్వాత ఇంకో ఇక్కడికి వచ్చింది లూజు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఓకేనా. సో ఇప్పుడు నేను తర్వాత ఇవి జాయింట్స్ వేసుకుంటాను. సో ఇంకో సైడ్ కూడా మీరు ఇలాగే సో జాయింట్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ప్లస్ గుర్తొచ్చింది. ఓకేనా. సో ఇంకో సైడ్ కూడా వీడియో లెంత్ కాకుండా నేను అన్నీ చూపించట్లేదు. ఆల్రెడీ మీకు లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కాబట్టి సో నేను మెయిన్వి మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఇలా కింద కాళ్ళకి దోమలు వేసేసుకుంటున్నాయి బాబోయ్. ఈ ఈవినింగ్ అయితే దోమలతో ఇలా నీట్గా స్విచ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇలా పెట్టేసి బ్యాక్ లూజ్
ఇంకా చూసారు కదా, ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చింది, కానీ ఇప్పుడు లూజ్ అనేది ఇక్కడ ఉంది, అనిపిస్తుందా? ఇంకా ఇక్కడికి వచ్చింది. ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో మనం కటింగ్లో తేడా మీన్స్ ఒక్కొక్కసారి మనము ఎక్కువ తక్కువ వేసుకుంటాం కాబట్టి అలా వస్తుంది. బట్ ఏం పర్లేదు, అందుకే ఒకసారి చూసుకోవాలి మనం. ఓకే అండి, సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, సో జాయింట్స్ అయితే అయిపోయినాయి, చూసారా? ఒక చిన్న ముడత కూడా రాలేదు. సో ఇదండి బ్లౌజ్ అయితే, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.